హే గాయ్స్, సో చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ తర్వాత మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అండ్ దట్ టు విత్ మై కిడ్. ఈసారి ఇదొక మెమరబుల్ ట్రిప్ అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేసి కమింగ్ వీడియోస్లో మీకు వస్తూ ఉంటాయి. సో మీరు అవన్నీ ఫాలో అవ్వాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే ట్రిప్ కోసం పాప కదా, పాపకి ఏమేమి థింగ్స్ కావాలి ఏంటి అనేసి ప్రతిదీ సర్దుకోవాలి కదా కరెక్ట్గా. అంటే ఏది మర్చిపోకుండా ఉండడానికి నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఆ లిస్ట్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో ఈ లిస్ట్ ప్రకారంగా మనం ఫాలో అవుతాం అండ్ దానికి తగ్గట్టు మనం నీట్గా సర్దుకుంటాం అనమాట బేసిక్గా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫాలో చేస్తూ మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో దట్ తొందరగా సర్దుకోవచ్చు అనే థాట్లో. సో యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. ప్రెజెంట్ అయితే నేను మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుండి అయితే ట్రిప్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేసి సో మాకైతే ఎర్లీ మార్నింగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ దట్ టు 3 o'clock అలా లేయాలి అన్నారు. సో దట్ మనం కొంచెం ఎర్లీగా సర్దుకోవాలి. ప్రెజెంట్ అయితే పాపకు కావాల్సిన ప్యాంట్స్, బికాస్ ఇప్పుడు ఆల్రెడీ వింటర్ కాబట్టి సో ఈవెన్ మనం వెళ్ళే చోట కొంచెం నార్మల్గా ఉన్నా కూడా బట్ మనం ఆప్షనల్గా పెట్టుకోవాలి కాబట్టి సో ప్యాంట్స్ అనేది ఇంట్లో ఒక సైడ్ పెడుతున్నాను అనమాట. అండ్ ఆల్సో పాపకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ రేపు మార్నింగ్ ఏం వేయాలి అనేది ఒక సెట్ పక్కనే తీసి పెట్టేస్తున్నాను. సో దిస్ ఈజ్ అ సెట్. అండ్ కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, లైక్ ఇలాంటి ఫ్రాక్స్ అలాంటి ఏరియాస్లో వేస్తే బాగుంటుంది అనే థాట్లో కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే మా ఆయన విశాల్ మార్ట్లో తీసుకున్నాడు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు గెస్ చేయండి, లైక్ మేము ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నాం. ఈజ్ ఇట్ లైక్ అ బీచ్ ప్లేస్ ఆర్ హిల్ స్టేషన్, ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నామో కొంచెం మీరే గెస్ చేయండి. అండ్ ఆల్సో కింద కమెంట్ చేయండి. అండ్ ఇది ఇంకొక డ్రెస్. సో ఇదైతే ఎస్వి అనేసి బెంగళూరులో చాలా లైక్ ఏరియాస్లో ఉన్నాయన్నమాట ఎస్వి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు దగ్గరలో అయితే హెబ్బాల్కి దగ్గరలో 5 kilometers ఆ రేడియస్లో ఒక ఎస్వి ఉంది. అండ్ ఆల్సో మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక ఎస్వి ఉంది. సో ఇక్కడైతే మనకి డబ్బులు కాస్ట్ తగ్గుతుంది. అండ్ ఆల్సో మనకి మంచి క్వాలిటీ అండ్ వాట్ యు సే లైక్ బ్రాండెడ్ క్లోత్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఫ్రాక్స్ కూడా ఒక సైడ్ పెట్టేస్తున్నాను. అండ్ ఎట్లా అంటే మేము ఎక్కువ కాస్ట్ పెట్టాము, లైక్ బికాస్ పెరిగే పిల్లలకి మనం అంతా కాస్ట్ పెట్టి తీసుకోవడం నాకైతే వర్త్ అనిపించదు. సో అందుకనేసి నేను మ్యాక్సిమం లైక్ 200 to 300 ఆ రేంజ్లోనే తీసుకుంటా. చెప్పాలంటే ఇప్పుడు ఈ టాప్ ఉంది కదా, ఇది ఎస్విలో తీసుకున్నా, సారీ విశాల్లో తీసుకున్నా. ఇది 89 rupees అనమాట. సో ఇలా మ్యాక్సిమం నేను తక్కువ కాస్ట్లోనే తీసుకుంటాము. అండ్ ఇది కూడా అంతే, సేమ్ ఎస్వి అని చెప్పాను కదా అక్కడ తీసుకోండేది. అండ్ దీని కాస్ట్ కూడా సమ్వేర్ అరౌండ్ లైక్ 100 rupees లేదా 129 rupees అలా ఉంటుంది. బట్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం అక్కడ బ్రాండెడే ఉంటాయి. బట్ ఆ బ్రాండెడ్ క్లోత్స్కి ఆ ప్రైస్ అంటే ఇట్స్ లైక్ వర్తీ అనమాట. సో అందుకనేసి మేము ఎక్కువ అక్కడే పర్చేస్ చేస్తాము. అండ్ మనకు చాలా అంటే చాలా డిజైన్స్ కానీ వెరైటీస్ అంటే బట్టలు చాలా మోడర్న్గా ఉంటాయి అన్నమాట నాకు అక్కడ. సో మ్యాక్సిమం నేను ఎస్విలో తీసుకుంటాను. సో ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఎక్కడ అది అడ్రస్ అది కావాలి అంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు షేర్ యూ ద లింక్ ఆఫ్ లొకేషన్ ఇఫ్ పాసిబుల్. ఈవెన్ అండ్ ఇవైతే నేను ఫోటోషూట్స్కి అనేసి యాక్చువల్లీ ఇది మా వదిన వాళ్ళ పాప కోసం తీసుకున్నారు. బట్ ప్రజెంట్ నేను ఫోటోషూట్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను అనమాట. లైక్ వీఆర్ లైక్ దట్, అంటే జనరలీ మేము ఏదన్నా కానీ ఇలా షేర్ చేసుకొని ఇంట్లో ఫోటోషూట్స్ చేస్తూ ఉంటాం. సో ఇవైతే పాపకి అప్పుడప్పుడు మూతి తొడవడానికి. కొంచెం చలి ప్రదేశం అయితే
కంపల్సరీ. ఈవెన్ దో నార్మల్ లైక్ చలి ప్రదేశం కాదు, నార్మల్ ప్లేస్కి వెళ్తున్నాము అన్నా కూడా స్టిల్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు టేక్ ఇట్, బికాస్ వీ నెవర్ నో అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఎవరికి తెలీదు. సో బెటర్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ అన్నట్టు. సో స్వెటర్స్ అండ్ మంకీ క్యాప్స్ సపరేట్గా పెట్టేస్తున్నాను. అండ్ సమ్ టాయ్స్. సో పాపకి నేను పెద్దగా టాయ్స్ తీసుకోలేదన్నమాట. ఇవి కూడా లైక్ ఇది ఒక్కటే నేను తీసుకున్నా. ఇది మా ఇంట్లో చిన్నపిల్లలు పాపకు ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి ఇది ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ టాయ్ ఇదైతే నాకు మా అన్న గిఫ్ట్ చేశారనమాట, రంజిత్ అనేసి, నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట. ఆయన నాకు ఇచ్చారు ఇది. సో బట్టలు అయితే ఇలా అన్నీ సర్దేశాను లైక్ మొత్తం అంతా. సో ఇది ఒక బాక్స్ అనమాట. సో ఈ బాక్స్లో జనరల్లీ నేను పౌడర్, క్రీమ్స్ అండ్ బాడీ వాష్ కానీ అవన్నీ ఇందులోనే పెట్టేస్తాను. సో దట్ మళ్ళీ మనం లైక్ బ్యాగ్లో వచ్చి వెతుక్కోకుండా ఉండడానికి అవి సపరేట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డైపర్స్. ప్రజెంట్ అయితే నేను లిటిల్ ఏంజల్స్ వాడుతున్నాను, బట్ ఇట్ డిపెండ్స్. అంటే స్టార్టింగ్లో నేను లవ్ ల్యాపే వాడాను అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ లిటిల్ ఏంజల్స్, మళ్ళీ నేను లవ్ ల్యాపే పర్చేస్ చేశాను. సో చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ బోత్ ఆర్ లైక్ గుడ్. ఆల్సో వెట్ వైప్స్ మ్యాండేటరీ. కొన్ని మెడిసిన్ పాపకు మాత్రమే ఇవి. లైక్ చెప్పలేము అక్కడికి వెళ్ళాక కోల్డ్ వచ్చినా ఏమొచ్చినా లైక్ ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ కదా. సో అందుకనే. అండ్ అక్కడ ప్లేస్ ఎక్కడ ఏవి దొరుకుతాయో మనకు తెలీదు. సో అక్కడికి వెళ్ళాక ఏం దొరుకుతాయి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి ఇట్స్ బెటర్ లైక్ మన దగ్గర ఆల్రెడీ ఒక మెడిసిన్ కిట్ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద మెడిసిన్స్. అండ్ ఈ బ్యాగ్ కొన్ని నేను చాలా ఇయర్స్ అయింది, బట్ వాడింది చాలా తక్కువ అనమాట. సో దీంట్లో మెడిసిన్స్ అండ్ ఆల్సో డైపర్స్, ఎక్స్ట్రా డైపర్స్ అనమాట. ఇది ఎందుకు అంటే లైక్ అదే మనం ట్రావెల్ చేసే టైంలో ప్రతిసారి మనం లైక్ ఓపెన్ చేసి ట్రాలీ ఓపెన్ చేసుకుంటూ ఉండలేం కదా. అండ్ వెట్ వైప్స్ 100% మ్యాండేటరీ. సో ఇన్ కేస్ జర్నీ లేట్ అయినా కూడా అప్పుడప్పుడు ఫేస్కి అలా తుడుస్తూ ఉంటే దిల్ ఫీల్ రిఫ్రెషింగ్ అనమాట. సో అంత డిస్టర్బ్డ్గా ఉండరు. సో ఈ బ్యాగ్ మ్యాండేటరీ అనమాట. ఇప్పటికి వెళ్ళినా ట్రాలీ అవన్నీ లేకపోయినా కూడా మ్యాండేటరీ. అప్పట్లో మొత్తం దీంట్లో అంతా మేకప్ కానీ లేదంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ పెట్టుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు అవన్నీ అవసరం లేదనిపిస్తుంది. బేసిక్గా వాళ్ళకి ఏం కావాలి ఏం తీసుకోవాలి అనేసి ఆలోచన చేస్తాం కదా. సో యా, ఇప్పటికైతే మొత్తం ఆల్ సెట్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆల్సో మేము ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నామో జస్ట్ చిన్న గెస్ట్ చేసేయండి, కింద కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.